బ్లౌజెస్ ఇక్కడ భుజాలు జారకుండా లోపల వైపున చిన్న పట్టి స్టిచ్ చేస్తారు కదా, ఆ పట్టి స్టిచ్ చేసినప్పుడు ప్రెస్ చేయడానికి ప్రెస్ బటన్స్ కోసం ఇది యూజ్ అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా లాక్ ఓపెన్ చేసేసుకుంటే ఇది మనకు ఓపెన్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియోలో ఒక ప్రెస్ బటన్ కిట్ అయితే బుక్ చేసిందండి. ఇది ఏ విధంగా ఉంది అనేది మీకు ఈ రోజు చూపిస్తాను. అయితే ఇది వచ్చి నేను మీషోలో బుక్ చేసిన. చాలా మంది ఇంతకుముందు కూడా నేను ఇట్లా మీషోలో కొన్నప్పుడు వీడియోస్ పెట్టినాను కదా, ఇది మీషో ప్యాకింగ్ కాదు, మీరు వేరే ఎక్కడో కొన్నారని అన్నారు. వేరే ఎక్కడో కొంటే దాని పేరే చెప్తాను కదండి. ఇది మీషోలో కొన్నా కాబట్టి నేను మీషో అనే చెప్తాను. సో ఇప్పుడు ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి కిట్ అని చెప్పిండ్రు, దీంట్లో ఏమేమి కిట్ వస్తాయి, దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. అయితే ఇది బాగా యూజ్ అవుతాయండి ఈ కిట్. మనకు నార్మల్గా బ్లౌజెస్ ఇక్కడ భుజాలు జారకుండా లోపల వైపున చిన్న పట్టి స్టిచ్ చేస్తారు కదా, ఆ పట్టి స్టిచ్ చేసినప్పుడు ప్రెస్ చేయడానికి ప్రెస్ బటన్స్ కోసం ఇది యూజ్ అవుతుంది. అదేవిధంగా చుడి ప్యాంట్లు వేస్తారు కదా, చుడి ప్యాంటు కూడా కింద కాలి దగ్గర కూడా ఇలా ప్రెస్ చేయడానికి ప్రెస్ బటన్స్ యూజ్ అవుతాయి అనమాట. దీనికంటే ముందు వర్షన్లో ఏంటంటే అది పెద్ద పెద్ద కిట్ లాగా వస్తుండే అనమాట. అదంతా పెద్ద రిస్కీ ఉంటుండే. ఇప్పుడు ఇదేంటంటే జస్ట్ పంచర్ లాగా వచ్చింది. సో నేను కూడా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుందో. సో నేను మీషోలో ఏదైతే చూసినో ఆ సేమ్ అదే ప్రోడక్ట్ వచ్చిందండి. అంటే అక్కడ రివ్యూలో ఉంటాయి కదా, సేమ్ అవే ప్రోడక్ట్ అయితే వచ్చిందనమాట. అదేవిధంగా పంచర్ కూడా చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది మెటల్ క్వాలిటీ చాలా గట్టిగా ఉంది. సో చూద్దాం ఇది ఏ విధంగా పనిచేస్తుందో. ఒక చిన్న క్లాత్ తీసుకొని దానిపైన ఈ ఒక ప్రెసింగ్ బటన్ పెట్టి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మీకు చూపించడం కోసం శాంపిల్గా నేను ఒక చిన్న డిజైన్ ఓపెన్ స్లిట్ అయితే చేసినాను. ఇక్కడ కింద పైన ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి సేమ్ పొజిషన్లో. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పిన్స్ చూడండి, కొన్ని ఏమో కలర్స్ వచ్చినాయి. ఒక 4 బాక్సుల్లో కలర్స్ వచ్చినాయి, మిగతావంతా కూడా స్టీల్ వచ్చినాయి అనమాట. అయితే ఈ కలర్స్ ఎందుకు అంటే మనం డ్రెస్ స్టిచ్ చేస్తాం కదా, ఈ డ్రెస్ మ్యాచింగ్ కలర్ అనేది పెట్టుకోవడానికి కొన్ని కలర్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇది వచ్చేసి నార్మల్గా ప్లెయిన్గా యూజ్ చేసుకోవడానికి వచ్చినాయి. ఇప్పుడైతే మనం ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ అయితే మనకి ఇదిగోండి ఈ క్లిప్కి చిన్న లాక్ అనేది ఉంది ఇక్కడ. ఇదిగోండి ఈ విధంగా లాక్ ఓపెన్ చేసేసుకుంటే ఇది మనకు ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? ఓపెన్ అయిన తర్వాత ఒక సైడ్ ఏమో ఇదిగోండి చూస్తున్నారు కదా, హోల్ మోడల్ ఉంది, మీకు కనిపిస్తుంది కదా. ఈ దానికి వచ్చేసి హోల్ మోడల్ ఉంది. ఇటువైపు దానికి వచ్చేసి హోల్ మోడల్ లేకుండా కొంచెం లోపల వైపుకి ఈ విధంగా ఉందన్నమాట, హోల్ లాగా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏమేమి పీసులు పెట్టుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఇదిగోండి మనకు బాక్సుల్లో ఈ విధంగా పిన్స్ ఉన్నది ఒకటి ఉంటుంది. ఇదిగోండి కింద వైపున మొత్తం సూదులా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఈ విధంగా సూదుల్లాగా ఒక పిన్ అనేది ఉంటుంది. ఈ పిన్ను వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ డైమండ్ షేప్ లా ఉంది కదా, హోల్ ఉన్నది. దీని లోపల ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి ఇదిగోండి ఈ విధంగా నొక్కేసి దాని లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకా బయటికి రాదు ఇంక ఇది. అదే విధంగా ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా రివర్స్ తీసేసుకొని ఇక్కడ హోల్ మోడల్ ఉంది కదా, ఈ హోల్ మోడల్లో ఇదిగోండి మనకి ఈ పిన్స్లో హోల్ ఉన్న పిన్ను తీసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి హోల్ ఉన్న పిన్ను తీసేసుకొని దీన్ని కూడా దీని లోపల పెట్టుకొని ఒక్కసారి ప్రెస్ చేస్తే ఇదిగోండి ఇది కూడా మనకేంటంటే బయటికి రాకుండా ఇదిగోండి ఈ విధంగా లోపలికి ఉండిపోతుంది అనమాట. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం లాక్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఫిట్ చేద్దాం. అయితే ఇదిగోండి కింద వైపున క్లాత్ పైన పెట్టేసుకోవాలి. ఓకేనా? ఈ హోల్ ఉన్నది చేస్తున్నాం కాబట్టి కింద వైపున పీసుకు పెట్టుకోవాలి. దీన్ని ఈ విధంగా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. అంటే ఈ సూదుల్లాగా ఉన్నది కింద వైపునకు రావాలన్నమాట. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా కింది నుంచి పెట్టేసుకొని ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ప్రెస్ చేసుకున్నాము అంటే మనకి ఇక్కడ హోల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి పిన్ వచ్చేసి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా 3 ప్లేస్లలో పెట్టుకున్నాం కదా, ఈ 3 ప్లేస్లలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫిట్టింగ్ అనేది చేసేసుకుందాం. ఇదిగోండి సూదు లాగా ఉన్నది వచ్చేసి డైమండ్ లాగా ఉంటుంది మనకు లోపల, ఈ దాని లోపల పెట్టేసుకోవాలి. ఇది ఇలా లొకేషన్ అంటే లోపలికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇటువైపున పీస్కి వచ్చేసి నార్మల్గా ఇదిగోండి రౌండ్ మోడల్ ఉన్నది తీసేసుకోవాలి. ఓకేనా? ఈ మోడల్ ఉన్నది కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మనకి ఇక్కడ ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఈ సూదులు లాంటివి కిందికి వెళ్ళిపోవాలన్నమాట. పైనుంచి ఇదిగోండి ఈ పీస్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒకసారి గట్టిగా నొక్కాలి. ఇదిగోండి ఇలా నొక్కేసినాము అంటే మనకి ఇక్కడ పిన్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. అదే విధంగా ఇటువైపున కూడా ఫిట్టింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత ఈ పై వైపున దానికి ఎలా పెట్టుకోవాలో చూద్దాం.
ఇదిగోండి కింద వాటికి పిన్స్ పెట్టేసుకున్నాక ఇప్పుడు పైదానికి పెట్టేసుకుందాం. అయితే ఇక్కడ నేను కలర్స్‌వి యూజ్ చేస్తున్నాను. మీకు కలర్స్ కూడా ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను. అందుకోసం ఇదిగోండి ఈ విధంగా ఒక కలర్‌ది తీసేసుకోండి. సూదుల్లాగా ఉన్నది కదా! ఈ పిన్ తీసేసుకొని ఈ డైమండ్ లాగా ఉంది కదా! ఈ డైమండ్ వచ్చిన దాంట్లో ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి నొక్కేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. అదే విధంగా దీన్ని రివర్స్ తీసేసుకొని ఇటువైపున వచ్చేసి మనకి ఈ పిన్స్‌లో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇదిగోండి పై వైపునకి ఈ విధంగా చిన్న పిన్నులాగా ఉంటుంది. ఈ పిన్నులాగా ఉన్న భాగాన్ని రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకొని ఈ హోల్ లాగా ఉంది కదా! ఈ హోల్ లోపల ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి దీన్ని కూడా నొక్కేసేయాలి. ఓకేనా? ఇలా నొక్కేస్తే ఇవి విడిపోకుండా లోపల వైపున గట్టి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మనకి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇందాక ఈ కింద పార్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ సూదులు లాంటివి వచ్చేసి కింది వైపునకు వచ్చేలాగా పెట్టేసినాం కదా! ఇప్పుడు ఈ పైన స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ సూదులు లాంటివి పై వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని కరెక్ట్‌గా ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ చేసుకున్న దాని పైననే పెట్టేసుకొని ఒకసారి ఇదిగోండి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్‌గా ఇక్కడ ఫిట్టింగ్ అనేది అయిపోతుందన్నమాట. లోపల వైపున ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని దీనిపైన వచ్చేలాగా కరెక్ట్‌గా నొక్కేసినాము అంటే ఇదిగోండి ప్రెస్ బటన్ అనేది గట్టిగా వచ్చేస్తదన్నమాట. అదే విధంగా ఇప్పుడు ఇంకొక 2 చోట్ల కూడా నేను ఇక్కడ వేరు కలర్స్ అయితే తీసుకున్నాను. మన బాక్స్‌లో చాలా కలర్స్ వచ్చినాయి. 2 వేరు కలర్స్ అయితే తీసుకున్నాను. సేమ్ పొజిషన్ అన్నమాట. డైమండ్ షేప్ వచ్చిన దాంట్లో ఈ పిన్ను లాంటిది సూదులు లాంటివి ఉన్నాయి. రివర్స్ వచ్చేలా ఒకసారి నొక్కేసేయాలి. ఈ పై వైపున హోల్ ఉన్న భాగంలో ఇదిగోండి ఈ విధంగా చిన్న పిన్ ఉంది కదా! ఈ పిన్ లాంటిది తీసుకొని ఈ పిన్ను లోపల వైపునకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని నొక్కేసేయాలి. ఓకేనా? నొక్కిన తర్వాత ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ చేసుకున్న దానిపైన పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఒక్కసారి ప్రెస్ చేసినాము అంటే కరెక్ట్‌గా ఇక్కడ నాక్ అనేది పడిపోతుందన్నమాట. సేమ్ అదే ఇదిగోండి మనకు ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి అదే పొజిషన్‌లో ఇదిగోండి పిన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? అదే విధంగా ఇది కూడా ఫిట్టింగ్ అనేది చేసేసుకుందాం. చాలా బాగుందండి. ఖచ్చితంగా యూజ్ అవుతది ఇది. నేను మీకు ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఏవి రివ్యూ చేసినా కూడా నేను కరెక్ట్‌గా ఉంటేనే మీకు రివ్యూ చూపిస్తాను. లేకపోతే నేను చూపించనండి. అదే విధంగా ఇది మీషోలో మనకి తక్కువ కాస్ట్‌లోనే అవైలబుల్‌లో ఉందన్నమాట. ఇదిగోండి మనకు బాక్స్‌లో ఇన్ని పిన్స్ అనేది వచ్చేసినాయి కిట్టులు. అదే విధంగా ఈ ప్రెషర్ కూడా ఇదిగోండి ఈ విధంగా చాలా ఈజీగా ఉంది అన్నమాట. కాస్ట్ కూడా మనకు రీజనబుల్‌గానే ఉంది. అందుకోసం నేను ఇక్కడ తీసుకొని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి ఇంకో దగ్గర కూడా మార్కింగ్ చేసినా కదా! ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇది విధంగా ఇదిగోండి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా మనం పిన్స్ అన్ని కూడా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి చూస్తున్నారు కదా! ఈ ప్రెస్ బటన్స్ అనేది ఏ విధంగా ఈజీగా ఫిట్టింగ్ అనేది చేసుకున్నామో. అయితే ఈ బటన్స్ పెట్టుకోవడం ఇంతకుముందు చాలా ఇబ్బంది ఉంటుండండి. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఇలాంటి చిన్న మిషన్ వచ్చింది కాబట్టి ఈ ప్రెషర్ బటన్స్‌ని చాలా ఈజీగా మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే దీని కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉందండి. అదే విధంగా ఇప్పుడు ఇది చాలా చిన్నగా ఉంటది కాబట్టి ఎక్కడైనా మనం హ్యాండిల్ చేసుకోవచ్చన్నమాట. అదే విధంగా దీంతో పాటు ఈ కిట్‌లో ఇదిగోండి ఇన్ని పిన్స్ కూడా వచ్చేస్తున్నాయి మనకు. సో చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి టైలరింగ్ చేసే వాళ్ళకు. బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ కిట్ అనేది యూజ్ అవుతుంది. ఈ కిట్ కోడ్ వచ్చి నేను కామెంట్ సెక్షన్‌లో ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి పెడతాను. మీరు మీషో యాప్ ఓపెన్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్‌లో ఇచ్చిన కోడ్‌ను ఎంటర్ చేసిర్రు అంటే ఈ ప్రొడక్ట్ అనేది వచ్చేస్తుందన్నమాట. మీరు ఈజీగా దీన్ని పర్చేస్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇది వచ్చి నేను మీషోలో 300కి పర్చేస్ చేసినండి. మీరు ఒకవేళ ముందే పే చేస్తే ఇంకొంచెం 20, 30 రూపీస్ కూడా మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. అయితే చాలా ఈజీగా ప్రెస్ బటన్స్‌ని ఫిట్ చేసుకోవడం కోసం ఈ మిషన్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.